నమస్తే. వెల్కమ్ టు పాడ్కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారితో ఈరోజు చాలా కీలకమైన అంశం పైన మనం మాట్లాడబోతున్నాం. ఈ 2026ని ఇమిగ్రేషన్‌కి సంబంధించిన చేంజెస్ ఇయర్‌గా చూస్తున్నారు అమెరికాలో. అనేక చేంజెస్ ఇమిగ్రేషన్ లాలో వస్తున్నాయి. ఇమిగ్రేషన్‌కి సంబంధించి రకరకాల చేంజెస్‌ని చూస్తూ ఉన్నాం. కొన్ని కొత్త చేంజెస్ అయితే, కొన్ని ఇప్పటికే ఉన్న చేంజెస్‌ని ఇప్పటివరకు సరిగ్గా ఎన్ఫోర్స్ చేయని వాటిని ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయాలని యూఎస్ డెసిషన్ తీసుకున్నట్టు కనపడుతోంది. ఇమిగ్రేషన్ షేకప్ గురించి ఈరోజు మనం రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి ఇమిగ్రేషన్ షేకప్ అనే చర్చ, ఆ వర్డ్ బాగా వింటున్నాం. 2026 చాలా మందిని భయపెడుతోంది ఇమిగ్రెంట్స్‌ని, అమెరికాలో ఉన్న ఇమిగ్రెంట్స్‌ని. ఏంటి సార్ మీకు అర్థమైనంత వరకు, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు వచ్చిన మార్పులేంటి? రాబోయే మార్పులేంటి పర్టిక్యులర్ ఇయర్‌లో? 2025లో 2025లో చాలా మార్పులొచ్చినాయండి. డ్రాప్ బాక్స్ తీసేసిండ్రు. హ్మ్. తర్వాత $100,000 ఇంపోజ్ చేసిండ్రు. హ్మ్. తర్వాత H1B లాటరీ సిస్టమ్ మొత్తం చేంజ్ చేసిండ్రు. హ్మ్. ఇలా ఇంకోటేందంటే థర్డ్ కంట్రీ పోయి, వేరే కంట్రీ పోయి మన దేశస్తులు అక్కడ పోయి స్టాంపింగ్ తీసుకోవడం బంద్ చేసిండ్రు. హ్మ్. సో ఇంకోటి స్టాంపింగ్ అన్నది ఇప్పుడు 2027 ఆగస్ట్ దాకా కొందరు దొరకట్లేదు అపాయింట్మెంట్స్. H1B, H4 వాళ్ళకి దొరకట్లేదు. హ్మ్. తర్వాత ఎటువంటి అరెస్ట్ ఉన్నా కూడా, ఎటువంటి పోలీస్ ఇంటరాక్షన్ ఉన్నా కూడా వీసా రివోకేషన్ మొదలుపెట్టిండ్రు. హ్మ్. సో ఇట్లా 2025లో చాలా చేంజెస్ తీసుకొచ్చిండ్రండి. హుహు. హుహు. 2026లో కూడా మన ఫస్ట్ పార్ట్ లో బాగానే చేంజెస్ పట్టుకొచ్చిండ్రు. అయితే చాలా మట్టుకు ఏమున్నాయంటే ఇవన్నీ చేంజెస్ కూడా అడ్మినిస్ట్రేటివ్ గా రెగ్యులేషన్స్ లేకుండానే తీసుకొచ్చింది అన్నట్టు. ఇవన్నీ ఓకే. రెగ్యులేషన్స్ ద్వారా తీసుకొచ్చే వాటికి టైం పడుతుందండి వాటికి. హుహు. హుహు. అయితే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చిన 2025 నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నట్టు. రెగ్యులేషన్స్ ఇమ్మీడియట్ గా టక్కున తీసి రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయరాదు. ఓకే. దానికి వాళ్ళు రీసెర్చ్ చేయాలి. దానికి అన్ని చేసి తర్వాత వాళ్ళు దాన్ని ఎజెండాలో పెట్టాలి. ఎజెండాలో పెట్టిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత దాని కమెంట్ పీరియడ్ అవుతుంది అన్నట్టు. హుహు. కమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తారు అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. హ్మ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఏవైతే ఇమీడియట్ చేంజెస్ తీసుకురావాలో తీసుకొచ్చారు. ఓకే. సరే కొన్ని బర్త్ రైట్ సిటిజన్షిప్ అవన్నీ కొట్టేసిన అది వేరే విషయం. హ్మ్. $100,000 కూడా కొట్టేసినా కూడా ఇప్పుడు కోర్ట్ స్టే ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం $100,000 ఇంకా వసూలు చేస్తూనే ఉంటాం మనకు. హుహు. అయితే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ తీసుకొచ్చిండ్రు. ఓకే. సెకండ్ ఫేజ్ అన్నది ఏదైతే ఉందో అది రెగ్యులేషన్స్ ద్వారా, రెగ్యులేషన్స్ టైం పడుతుంది. హుహు. అవి 2026 నుంచి మొదలైనాయి మనకు. హుహు. నేను వింటోంది సార్ ప్లీజ్. మీరు చెప్పండి. నేను వింటోంది 5 సెక్టార్స్ సంబంధించి. ఒకటి సాలరీస్‌కి సంబంధించి, స్టూడెంట్ వీసాలకు సంబంధించి, ఓపీటీకి సంబంధించి, కన్సల్టెంట్ జాబ్స్‌కి సంబంధించి, గ్రీన్ కార్డులకు సంబంధించి. ఈ 5 సెక్టార్స్‌లో కీలకమైన మార్పులుంటాయని చెప్తున్నారు. తర్వాత ప్రపోజ్డ్ రూల్స్ అంటున్నారేంటి? ప్రపోజ్డ్ రూల్స్ అంటే ఏంటి? ప్రపోజ్డ్ రూల్ ఒరిజినల్ రూల్‌గా ఎప్పుడు మారుతుంది? ఆగిపోయే ఛాన్స్ ఉంటుందా? ప్రపోజ్డ్ రూల్ టైంలో మనమేమన్నా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ సిటిజన్స్‌గా ఉన్నవాళ్ళు గాని, ఇమిగ్రెంట్స్ గాని? ప్రపోజ్డ్ రూల్స్ అన్నది మొదలు అజెండాలో పెడతారండి. అజెండాలో పెట్టిన తర్వాత ఆ ప్రపోజ్ రూల్ అనేది పబ్లిష్ చేస్తారు. హుహు. పబ్లిష్ చేసి పబ్లిక్ ని కమెంట్ అడుగుతారు. మీకు ఏం కావాలి? మీ ఈ రెగ్యులేషన్స్ మేము పబ్లిష్ చేస్తాం. దీని వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? హ్మ్. దాని గురించి కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. ఓకే. ఆ కమెంట్స్ అడిగిన తర్వాత అది 30 days కమెంట్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు. హుహు. ఆ కమెంట్స్ అయిన తర్వాత వాటిని అన్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఫైనల్ రూల్స్ పబ్లిష్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు 5 చెప్పిండ్రు. ఒకటి మీరు చెప్పింది ఏంటంటే స్టూడెంట్ వీసా సాలరీ ఇంక్రీజ్ అని చెప్పారు. H1B సాలరీ ఇంక్రీజ్ అన్నారు. హ్మ్. అది ఆల్రెడీ ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసి కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఓహ్! అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా చేంజెస్ ఎప్పుడైనా పబ్లిష్ కావచ్చు అది. హుహు. సో పబ్లిష్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇమీడియట్ గానా లేదా విత్ ఇన్ 30 days సర్టన్ టైం ఇచ్చి అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో యావరేజ్ గా H1B సాలరీస్ అన్నది 20% ఇంక్రీజ్ అయితే అక్రాస్ ద బోర్డు. నేను యావరేజ్ చెప్తాను. ఓకే. తక్కువ 13%, ఎక్కువ లేకపోతే 30% ఉంటుంది. యావరేజ్ గా 20% ఇంక్రీజ్ అయింది. హుహు. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, అతనికి ₹1 కోటి జీతం వస్తుంది సాలరీ పర్ ఇయర్. హ్మ్. ఇప్పుడు అదే లెవెల్ కి అదే సాలరీకి వాళ్ళు డాలర్స్ లో ₹1 కోటి వస్తుంది అనుకోండి. హ్మ్. ఇప్పుడు 20% ఎక్కువ అంటే ₹1,20,00,000 జీతం ఇయ్యంది అతన్ని ఎంప్లాయ్ చేసుకోరు ఎంప్లాయర్స్. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్ వీసా వాళ్ళు H1B పోవడానికి ఇబ్బంది అయింది. అంటే ఇంకోటి H1B వాళ్ళు వాళ్ళ సాలరీ కనుక ఎక్కువ లేకపోతే, ఇప్పుడు ప్రివేలింగ్ వేజ్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అది కానీ దానికన్నా వాళ్ళ సాలరీ 20% ఎక్కువ లేదనుకోండి. హ్మ్. ఇప్పుడు మీ ఎంప్లాయీ ఉన్నారు. హ్మ్.
ఒకతనికి సాలరీ మీరు అంతకన్నా ఎక్కువ పే చేయలేరు. చేయనప్పుడు ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు. నాయన సుబ్బారావు గారు మీరు ఇక పర్లేదు. మీది H1B ఎక్స్పైర్ అయిపోతుంది కదా, ఉమ్. అయిపోయిన తర్వాత నేను ఎక్స్టెండ్ చేయని చెప్పి మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పేస్తారు. ఓకే. సో ఉద్యోగ ప్రమాదం అది అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రమాదం. అది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు అంటారు. మ్మ్, మ్మ్. అది ఆల్రెడీ ప్రపోజ్ రెగ్యులేషన్ పబ్లిష్ చేసి కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. సో అబౌట్ ఇంకా మీరు చెప్పింది నెక్స్ట్ అబౌట్ టు బి ఇంప్లిమెంట్. ఓకే ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ వీసాలు. స్టూడెంట్ సారీ ఇది స్టూడెంట్ వీసాలు Student వీసాలు visa. అన్నారు. ఆ. స్టూడెంట్ వీసాలు ఏంటంటే ఇప్పుడు మీకు వైఎన్ఆర్ గారు ఇప్పుడు మనోళ్ళు మాస్టర్ స్టూడెంట్ చేయడానికి వస్తారు. Hmm. మాస్టర్స్ అన్నది 2 years, ఏది స్పెషల్ కంప్యూటర్ సైన్స్. Hmm. లా అటువంటి అయితే 1 year. Hmm. మాస్టర్స్ ఇన్ లా అన్నది 1 year. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇటువంటి పోయేది మాత్రం 2 years. ఓకే. వాళ్ళకు బ్యాచులర్స్ పోతే 4 years, మ్మ్. పిహెచ్డి పోతే 5 years కదా. నార్మల్ గా బ్యాచులర్స్ అన్నది 4 years, మాస్టర్స్ అన్నది 2 years. అయితే అక్రాస్ ద బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు వీసా ఇస్తారండి. ఓకే. వీసా స్టాంపింగ్ అనేది అయింది. కానీ అక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు ఎన్నేళ్ళైనా ఇక్కడ ఉండొచ్చురా అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు మ్మ్. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పెడతారు అన్నట్టు. అంటే వాడు బ్యాచులర్స్ పోయినోడు బ్యాచులర్స్ పోయి మాస్టర్స్ చేసుకొని డాక్టరేట్ చేసుకొని ఆ డాక్టరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచులర్స్ మొదలుపెట్టి మళ్ళీ అట్లా మొదలుపెట్టి అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. మ్మ్. కొందరు ఒక మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ చేసుకోవచ్చు, అట్లుంటది అన్నట్టు. మ్మ్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీసా అన్నది 4 ఏళ్ళకే గ్రాంట్ చేస్తాము. మ్మ్. ఇంకోటి మీరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పోదలుచుకుంటే ఇదివరకు ఏంటంటే కొత్త స్కూల్కి పోయి అంటే కొత్త కాలేజ్ పోయి అడ్మిషన్ వచ్చేస్తే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. ఓకే. అవి తీసేస్తాము అని. మ్మ్. ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని చెప్పిన కదా, మీరు ఎన్నేళ్ళైనా ఉండొచ్చు అని చెప్పి ఉంటారు కదా. మ్మ్. లేదు, మ్మ్. మీ Right. కోర్సు బ్యాచులర్స్ డిగ్రీయే, మ్మ్. మీరు 4 ఏళ్ళే ఉండాలి. ఓకే. ఆ తర్వాత ప్రతిసారి మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసుకున్నారో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. వేరే కాలేజ్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, బ్యాచులర్స్ నుంచి మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మ్మ్. ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. మ్మ్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓపీటీ వస్తుంది, అది ఆటోమేటిక్ గా ఇచ్చేసే వాళ్ళు అన్నట్టు. అది మేము ఆటోమేటిక్ గా, అది కూడా వాళ్ళు గ్రే ఏరియాలో పెట్టిండ్రు. మ్మ్. ఆటోమేటిక్ ఇవ్వనమని క్లియర్ గా చెప్పట్లేదు. అది కూడా ఆటోమేటిక్ మేము ఇవ్వము, దాన్ని కూడా మీరు మా పర్మిషన్ అడగాలి. ఓ. స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది కూడా 1 year తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా మీరు ఆటోమేటిక్ ఇయ్యము. మ్మ్. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయిపోయినాయి. మ్మ్. 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 దాని కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఓకే. అవి ఏ రోజైనా కూడా పబ్లిష్ కావచ్చు. మ్మ్. అవి పబ్లిష్ అయితే ఏమైందంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ మరి ఇవి ఆ పబ్లిష్ అయినప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా, ఉన్న స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా అన్నది ఇప్పుడు మాకు క్లియర్ గా తెలియదు. సో ఎందుకంటే రెగ్యులేషన్స్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. మ్మ్. అది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయితే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ కొత్త- వాళ్ళందరికీ వర్తిస్తుంది. అది ఆ క్లారిటీ లేదు. అది ఇంకా తెలియదు, అది మాకు తెలియదు ఇంకా. ఓకే. ప్రస్తుతం అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయింది, అది మాత్రం తెలుసు. వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అయింది, అది గ్యారంటీ. ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిద్దా అన్నది మేము రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఊహించలేకపోతున్నామా ఎట్లా చేస్తాం. ప్రపోజ్డ్ రెగ్యులేషన్ ఎందుకంటే దాని సంబంధించిన క్లాజ్ ఏం లేదు. దానికి సంబంధించిన వర్డ్స్ ఏం పెట్టలేదా? స్టెమ్ ఓటీపీ గురించి పెట్టలేదు, క్లియర్ గా పెట్టలేదు. ఎప్పుడు వర్తిస్తుంది, ఏ డేట్ వర్తిస్తుంది అనేది పెట్టలేదు వాళ్ళ క్లియర్ గా ఓకే. పెట్టలేదు. కాబట్టి మేము మాకు అర్థం కావట్లేదు ఎట్లా అన్నది ఇప్పుడు. ఓకే. సో రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాత అవి కూడా రెగ్యులేషన్స్ ఇప్పుడు మనం ఈ రోజు జూలై 16th కదండి, ఎప్పుడు పబ్లిష్ అవుతుందో తెలియదు. దానికి డేట్ ఏముండదా? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్? జనరల్ గా అక్టోబర్ నుంచి ఏదో ఉంటాయి కదా దీనికి సంబంధించిన. అట్లేం లేదండి వాళ్ళు, అట్లేం లేదండి. అవి కొన్ని వీసా నెంబర్స్ అవి ఉంటాయండి, అవి అక్టోబర్ నుంచి ఉంటాయి అంతే తప్పితే మిగతా అన్ని అక్టోబర్ నుంచి రూల్ ఏం లేదు. కాలేజ్ నార్మల్ గా ఆగస్ట్ నుంచి మొదలైంది. అవును సో వాళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, ఈ 2 రెగ్యులేషన్స్ మీరు చెప్పినది ఇది H1B వేజ్ ఇంక్రీజు, స్టూడెంట్ వీసా సిగ్నిఫికెంట్ చేంజెస్ అన్నది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కూడా కావచ్చు, ఎనీ మూమెంట్, రేపో ఎల్లుండో ఆ తర్వాత కావచ్చు. అవును మాకు అకాడమిక్ ఇయర్ అన్నది ఆగస్ట్ ఎండింగ్ లో సెప్టెంబర్ మొదలవుతుంది. ఓకే. మీ దగ్గర ఏదైతే జూన్ లో మొదలైద్దో మాది ఆగస్ట్ లో మొదలైంది. అదే నెక్స్ట్ మంత్ రాబోతుంది కాబట్టి ఎట్ ఎనీ టైం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కన్సల్టింగ్ జాబ్స్ సంబంధించి కూడా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రపోజ్డ్ రూల్స్ ఏంటి?
ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీ మీద రిస్ట్రిక్షన్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేసిండ్రండి. 2010లో ఒబామా ప్రభుత్వం ట్రై చేసింది. 2016-17లో ట్రంప్ ప్రభుత్వం చేసినప్పుడల్లా వాళ్ళు ఏం చేసిందంటే రెగ్యులేషన్ ద్వారా పోలేదు. ఓకే. వాళ్ళు ఒక మెమో ద్వారా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే అది కోర్టు కొట్టేసింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టిందంటే ఇంకా ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తామని చెప్పింది, చేయలేదు. ఓకే. వాళ్ళు ఏమంటారంటే రిస్ట్రిక్షన్స్ పెడతాము, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ అయినప్పుడు రిస్ట్రిక్షన్ పెడతాము. ఇప్పుడు నార్మల్ గా ఏముంటదండి, ఒక ఎంప్లాయర్ ఏమని సర్టిఫై చేయాలి H1B వచ్చినప్పుడు అంటే, నేను H1B ఎంప్లాయ్ కనుక హైర్ చేస్తే అమెరికన్ వర్కర్స్ కు నెగటివ్ గా ఇంపాక్ట్ కాదు అని చెప్పని ఉంటది అన్నట్టు. అయితే నెగటివ్ గా ఎవరికి ఇంపాక్ట్ కాదు? ఇప్పుడు మీ ఈహా టీవీ ఒక కన్సల్టింగ్ కంపెనీ అనుకుందాం, మీరు మిగతా టీవీ ఛానల్ అందరు కన్సల్టెంట్ పంపిస్తుండ్రు, అప్పుడు మీ ఈహా టీవీకే ఎఫెక్ట్ కాదా? లేదా అంటే మీరు కన్సల్టెంట్ తీసుకుపోయి వేరే వేరే పెద్ద పెద్ద టీవీలో పెట్టింది అనుకోండి, ఆ టీవీ స్టేషన్ లో వాళ్ళ జర్నలిస్ట్ లే ఆఫ్ చేసింది అనుకోండి, మీ జర్నలిస్ట్ తీసుకుపోయి అక్కడ పెట్టింది అనుకోండి, అప్పుడు పర్టికులర్ ఇక్కడ ఏంది మనం మాట్లాడుతున్నాం అంటే, మనం కన్సల్టింగ్ ఒక్కటే కాదండి, ఇక్కడ H1Bలను పెడతాను. H1B అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు బయట దేశస్తులం కదా మనం అక్కడ యుఎస్ సిటిజన్స్. మీరు ఇప్పుడు ఒక ఇండియన్ తీసుకుపోయి వేరే పెద్ద టీవీలో పెడితే పర్వాలేదు. మీరే పాకిస్తానేనో తర్వాత బంగ్లాదేశ్ నో తీసుకొచ్చి పెద్ద టీవీలో పెట్టి అమెరికన్ ఇండియన్ రీప్లేస్ చేసుకున్నాడు ఎలా ఉంటది? సో వాళ్ళు ఆ తీరులో పోయి అక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్మెంట్ చేస్తారో అక్కడ కూడా మీరు వేరే వాళ్ళని అమెరికన్స్ రీప్లేస్ చేయరాదు. ఇంకోటి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఏముందంటే, మీరు ఎక్కడైతే కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీని కనుక ప్లేస్ చేస్తారో, మీరు నార్మల్ గా నోటీస్ బోర్డులు మీరు అక్కడ ఒక 30 రోజుల ముందే నోటీస్ బోర్డులో పెట్టాలి. నోటీస్ బోర్డులో ఏం పెట్టాలి? మీరు ఒక ఫారెన్ వర్కర్ ని తీసుకొచ్చి అడిగి పెడతారు. ఇప్పుడు ఈహా టీవీ ఉంది అనుకోండి, ఒక పెద్ద నేషనల్ టీవీ ఛానల్ తీసుకుపోయి మీ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ అక్కడ పెడతాను అనుకుందాం. అప్పుడు ఎందుకంటే బయట దేశస్తును పెడతారు కాబట్టి మీరు అప్పుడు పోయి నోటీస్ బోర్డులో పెట్టి ఒక 30 రోజులు నోటీస్ బోర్డులో పెట్టి అక్కడ లోకల్ గా ఎవరైనా అమెరికన్స్ అప్లై చేస్తే వాళ్ళ అందరికి రెస్పాండ్ చేయాలని ఇదివరకు చాలా సార్లు ట్రై చేసిన అటువంటి రెస్ట్రిక్షన్ తీసుకురావడానికి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా పోలే, ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా పోతుండ్రు కాబట్టి ఆ 30 days రెస్ట్రిక్షన్ అన్నది తీసుకొచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు. దీనివల్ల ప్రాబ్లం ఏమైంది? కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైనా ప్రమాదంలో పడిపోతాయి, ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతాయి. కన్సల్టింగ్ కంపెనీస్ సో అక్కడ ప్లేస్మెంట్ రూల్ పర్పస్ ఏంటంటే అమెరికన్స్ కు సంబంధించిన జాబ్ ని బయట వాళ్ళతో రిప్లేస్ చేయకూడదు కన్సల్టింగ్ కంపెనీస్ అన్ని వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళ ఇంటెన్షన్ అదని చెప్తుండ్రు వాళ్ళు. ఓవరాల్ గా ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ చేయాలన్నది ట్రంప్ పాలసీ. నార్మల్ గా ఐటీ ప్రొఫెషన్ లో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి అమెరికన్ దొరకకపోతేనే వీళ్ళని హైర్ చేస్తారు. అమెరికన్ దొరికితే వీళ్ళు హైర్ చెయ్యరు నార్మల్ గా. కాకపోతే ఏంటంటే వీళ్ళ మీద ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. సో తర్వాత గ్రీన్ కార్డుల గురించి కూడా ఉంది కదా సార్, గ్రీన్ కార్డులకు సంబంధించి ఏంటి? ఈ పర్మ్ రెగ్యులేషన్స్ అన్నది ఎప్పుడో 40 ఏళ్ల కింద గ్రీన్ కార్డ్ రెగ్యులేషన్స్ అన్నది 40 ఏళ్ల కింద పబ్లిష్ అయిందండి. ఆ తర్వాత 2004 లో కొన్ని చేంజెస్ పట్టుకొచ్చిండ్రు వాళ్ళు. ఓకే, పర్మ్ రెగ్యులేషన్స్ 2003-2004 అంటే దాదాపుగా 22 సంవత్సరాల కింద వచ్చింది అన్నట్టు. యాక్చువల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు రెగ్యులేషన్స్ 40 ఏళ్ల కింద ఉన్నాయి. అయితే ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఒక పర్సన్ గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలంటే అంటే EB2, EB3 అటువంటి కేటగిరీలా ఆ పర్టికులర్ పొజిషన్ కు మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్, ఒకటి గుర్తుంచుకోండి, మంచి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ కాదు, మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏ అమెరికన్ కూడా లేడని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫై చేయాలి. చేసిన తర్వాతనే అతనికి ఫామ్ అప్రూవ్ అని ఒకటి వస్తుంది అన్నట్టు. దాన్ని పట్టుకుపోయి I-140 ఈవెన్చువల్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే ఇప్పుడు సర్టన్ ప్రొఫెషన్స్ కండి అక్కడ ఆటోమేటికలీ సర్టిఫైడ్ లో ఉన్నారు అన్నట్టు. ఫిజికల్ థెరపిస్ట్ కానివ్వండి, నర్స్ కానివ్వండి, వాళ్ళకు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ బ్లాంకెట్ సర్టిఫై చేసింది. నాయన వీళ్ళు లేరు మా దగ్గర, మీ ఫిజికల్ థెరపిస్ట్ లైసెన్స్ ఉంటే మీ దగ్గర లేబర్ సర్టిఫికేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మాకేం డాక్యుమెంటేషన్ అక్కర్లేదు,
నర్సులు ఫిజికల్ థెరపిస్ట్ కు ఆ లైసెన్స్ ఉంది. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి అప్లై చేయాలి. చేసి అప్లై చేసేటప్పుడు ఏం చూపెట్టాలంటే, ఇక చూడు ప్రివేలింగ్ వేజ్ ఒకటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రివేలింగ్ వేజ్ పట్టుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ పొజిషన్ కు డల్లస్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ కి లెవెల్ 2 శాలరీ ఎంత, ఆ శాలరీ ఎంత అని వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత లెవెల్ 2 శాలరీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక చూడు వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే మీరు కంపల్సరీ ఇప్పుడు టెక్సస్ లో అనుకోండి, స్టేట్ వర్క్ ఫోర్స్ కమిషన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇంకో థర్డ్ ఏదైనా మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అయితే నార్మల్ గా ఏంటంటే అండి, ఎవరండి న్యూస్ పేపర్ చూసేది? న్యూస్ పేపర్ ఎవడన్నా ఐటీ వాడు అడ్వర్టైజ్మెంట్ చూస్తాడా? చూసి జాబ్ అప్లై చేస్తాడా? ఇంకోటి ఆ అప్లై చేసి కూడా ఎట్లుంటది అంటే, ఈమెయిల్ చేయరాదు, దానికి మెయిల్ చేయాలి, ఫిజికల్ మెయిల్ చేయాలి. ఎందుకంటే ఆయన రెగ్యులేషన్స్ ఎప్పుడో వచ్చినాయి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. అవి ఇప్పుడున్న మోడర్న్ నీడ్ కు నెసెసిటీ లేదు. ఎవరు చూస్తారు? న్యూస్ పేపర్లే డిసపియర్ అయిపోయినాయి అక్కడ. సో అటువంటిప్పుడు మీరు న్యూస్ పేపర్లు ఎందుకు ఇస్తుండ్రు? అటువంటివన్నీ చేంజ్ చేద్దాం. టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ ఎవరైనా జాబ్ ఎతికిన అనుకోండి, మీరు మన తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ సెంటర్ పోయి ఎవరైనా ఎతుకుతారా జాబ్? అక్కడ పోయి ఎవరు ఎతకరు. ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉండేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అక్కడ కూడా ఉంది, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని కూడా ఉంది అక్కడ. కానీ ఆడికి పోయి ఎవడో ఎత్తుతున్నాడు జాబులు. సో అవన్నీ రెగ్యులేషన్స్ అన్ని కూడా చేంజ్ చేద్దామని ప్రపోజల్ పెట్టినండి ఇప్పుడు. సో దీనివల్ల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ అన్నట్టు. లేబర్ సర్టిఫికేషన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఏ అమెరికన్ కూడా మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఇక్కడ మా దగ్గర జాబ్ చేయడానికి రెడీ లేడు అని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫికేషన్ పోమంటారు అన్నట్టు. ఓకే, అది సర్టిఫై అయిపోయిన తర్వాతనే మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే వైఎన్ఆర్ గారు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, అయ్యా బాబు ఎవరిని గ్రీన్ కార్డ్ రాదు, ఇంత ముందు వచ్చి మీరు 100 ఏళ్ల దాకా గ్రీన్ కార్డ్ రాదని చెప్పి మళ్ళీ పరమ అవసరం ఎందుకు మనకు అంటారు కదా. అయితే ఈ పర్మ్ అనేది గ్రీన్ కార్డ్ ఒక్కటే కాదండి. ఇప్పుడు ఒక H1B అన్నది 6 ఏళ్ల మటుకే ఉంటది. 6 ఏళ్ల తర్వాత మీరు ఎన్నుకొచ్చేయాలి. అయితే ఒకవేళ గనక మీకు I-140 అప్రూవ్ అంటే పర్మ్ అప్రూవ్ అనుకోండి, మీరు పర్మ్ అప్రూవ్ అయిపోయి I-140 అప్రూవ్, I-140 అనేది ఒక క్లినికల్ స్టెప్ అనుకోండి, పర్మ్ మెయిన్ స్టెప్ ఉంటుంది. మీకు పర్మ్ అప్రూవ్ అయిపోయింది అనుకోండి, I-140 అప్రూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే H1B అన్నది మీరు ఎల్ల కాలము వాడుకోవచ్చు. ఎల్ల కాలం అంటే 90 ఏళ్ల దాకా వాడుకోవచ్చు H1B. సో H1B పర్మనెంట్ అయిపోద్ది, అప్పుడు 6 years కాస్త పర్మనెంట్ అయిపోద్ది. పర్మనెంట్ అయిపోద్ది. ఈ పర్మ్ అన్నది వాళ్ళు మనోళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చడానికన్నా, అంటే వెనకట ఎప్పుడు ఫైల్ చేసిన వాళ్ళు 2012-13 టైంలో ఫైల్ చేసిన వాళ్ళు గ్రీన్ కార్డ్ వస్తుంది లేండి. కానీ ఇప్పుడు ఈ 2026 లో ఫైల్ చేసిన ఎవరిని కూడా గ్రీన్ కార్డ్ రాదు. ఎందుకంటే వాళ్ళు 120 ఏళ్ళు బతకరని నేను అనుకుంటానా. మరి కొత్త టెక్నాలజీ నా సంగతి నాకు తెలియదు. అయితే అది ఆశలు ఎవరికి లేవు. కానీ 6 ఏళ్ల తర్వాత ఎవరికి లేవు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, అక్కడ పోయిన వాళ్ళకి తెలుసు, అరే నాయన గ్రీన్ కార్డ్ EB2 EB3 రాబోతే మాత్రం రాదని తెలుసు, వాళ్ళకి అందరికి తెలుసు. కానీ ఈ పర్మ్ ఎందుకు అప్లై చేస్తారంటే 6 ఏళ్ల కన్నా ఎక్కువ H1B రావాలంటే మీరు ఈ పర్మ్ కావాలి. ఇంకోటి H4EAD అని ఉన్నది కదండి, దాని మీద మన దగ్గర మన తెలుగు వాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉన్నారు. ఆ H4EAD రావాలంటే మెయిన్ అప్లికెంట్ కు I-140 అంటే పర్మ్ అప్రూవ్ అయి ఉండాలి. సో దానికోసం కూడా పర్మ్ కావాలి. తర్వాత 6 years కోసం ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా పర్మ్ కావాలి. ఈ రెండింటి కూడా పర్మ్ కావాలి. కానీ ఆ పర్మ్ కనుక మనకి ఇబ్బందులు పడితే మనకు ఈ 6 ఏళ్ల కన్నా ఎక్కువ H1B కూడా ఇబ్బందులు పడుతుంది. H4 కొత్తగా వచ్చే H4EAD కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని అమెరికాకు పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. అడ్మిషన్స్ కొంతమందికి వచ్చుంటాయి, రెడీ అయిపోతూ ఉంటారు. 26-27 ఇయర్స్లో హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంటారు కదా. సో మన దగ్గర నుంచి వెళ్తున్న పిల్లలకు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఒక వ్యాలిడ్ సలహా ఏమన్నా మీరు ఇవ్వండి అంటే ఏం చెప్తారు? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ పోయేటప్పుడు. ఇదివరకు ఏముండే మనం దేని పనికిరోని కూడా అమెరికాలో పడేసి వాడు బాగుపడేసి వచ్చేస్తాడు. అది లేదు. మీ పిల్లోడు కష్టపడదలుచుకుంటే, మంచిగా పనిచేయదలుచుకుంటేనే అక్కడ పంపియండి. ఉట్టిగా ఎటు పోకిరి వెదా ఇక్కడ ఏం పనికి రాకుండా ఆడ తీసుకొని పడేస్తే మంచిగా వస్తాడు అన్న పంపించకండి మా దగ్గరికి.
అదొకటి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈ ఫైనాన్సెస్ అని చూసుకోవాలి ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే సరే లోన్ తీసుకోనో ఆడు తీసుకోతే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు అక్కడ 40 ఏళ్ళ పైన ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర 10 కోట్లు ఉన్నాయండి. ప్రతి ఒక్క దగ్గర అంటే 1 మిలియనియర్స్ ఉంటాం కదా మేము. ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి అక్కడ. కుక్కకు పందికి నాకు అందరి దగ్గర ఉన్నాయి. మన ఇండియన్స్ పర్టికులర్ గా. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు కొత్త పోయే వాళ్ళకి ఇబ్బందులు డెఫినెట్ గా ఉంటాయి. పోతా అంటే ఇబ్బందులు పెరుగుతాయే తప్పితే తగ్గవు. రిస్ట్రిక్షన్స్ అన్నవి రోజు మారుతా ఉంటాయి. మన ఛానల్ మనం ప్రతి వారం దీన్ని ప్రజెంట్ చేస్తాను. ప్రతి వారం కొత్త టాపిక్స్ తీసుకొచ్చి ఏం అక్కడ జరుగుతున్నాయి. నేను యూట్యూబర్ను కాదు, నేను జర్నలిస్ట్ కాదు, నేను లాయర్ను. మాకు ఒక 30 మంది 20 మంది లాయర్లు ఉన్నారు, మొత్తం 100 మంది స్టాఫ్ ఉన్నారు. సో మేము వచ్చే ప్రతి అప్డేట్స్ కూడా నేను వేరే ఛానల్ కూడా పోను, మీ ఛానల్ కి వస్తా. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి మేము చెప్పే వినండి ప్రతిదీ. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అంటే సరిపోదు, ప్రతి వారం మీరు వచ్చి మా రెగ్యులర్ వినండి అప్డేట్స్. ఇని మీ అంతా మీరు డెసిషన్ తీసుకోండి. మనకు వర్తా ఇది, మనకు వర్త్ కాదా ఇది, ఇటువంటి చేయాలన్నా చేయొద్దా. అక్కడ పోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు మా ఆవిడ పడదలుచుకోలేదు. ఇదివరకు ఎట్టుండే ఆడ కొన్ని అసలు మీకు చెప్పాలంటే 2021 లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళండి. ఆ ఫేస్బుక్ కోడ్ అయితే వాడు ఎట్లా చేసిండంటే మీకు ఎంత శాలరీ నువ్వు అది చూపెట్టు నాకు అంతే, నువ్వు ఎంత శాలరీ చూపెడితే అంత డబుల్. అమెజాన్, ఫేస్బుక్ మీరు శాలరీ చూపెట్టండి అంతే. మీరు ఆ పే చెక్ నాకు చూపెట్టండి, మీకు ప్యాకేజ్ చూపెట్టండి. మీ ప్యాకేజ్ ఏం లేదు, మీతో మాట ముచ్చటం లేదు. మీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ డబుల్ శాలరీ. ఒకవేళ కనుక మీకు వేరే శాలరీ లేకున్నా కూడా ₹1,00,00,000 కన్నా తక్కువ ఏ కుక్కకు నక్కకు పందేది కూడా ఇవ్వలేదండి వాళ్ళు, అట్లా శాలరీస్ ఇచ్చినప్పుడు. సో ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. తర్వాత ఇమిగ్రేషన్, ట్రంప్ వచ్చి ఇమిగ్రేషన్ మీద రెస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయి. ఇప్పటికి కూడా ఏంటంటే వైఎన్ఆర్ గారు, ఇప్పుడు మీకు ఇండియాలో ఉండే శాలరీస్ కన్నా యుఎస్ లో ఉండే శాలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు జాబ్లు ఉన్న వాళ్ళకు కూడా మంచి శాలరీస్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే కానీ హై పెర్ఫార్మర్ గా ఉండాలి, లో పెర్ఫార్మర్ గా ఉండరాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇచ్చే శాలరీ కన్నా ఆడ దాదాపుగా మీకు 10 times మినిమం ఎక్కువ ఉంటది. 10 times మినిమం ఎక్కువ ఉన్నది. కాబట్టి 10 times మినిమం ఎక్కువ ఉంది అక్కడ. సో మీరు పనిచేసే తీరు కూడా ఆ తీరు ఉండేటట్టుగా ఉంటే రండి, ఆ సొఫిస్టికేషన్ ఉంటే రండి. లేదు బేవర్స్ లేదు నా ఇష్టం చదువుకుంటా, అప్డేట్ చేసుకోను టెక్నాలజీ మీద, వాడు ఎల్లయ్యా పుల్లయ్య పోయాడు, వానికి ఏం రాదు, వాడు మిలియనీర్ అయిపోయి నేనెందుకు కాదన్న ఉద్దేశంతో పోకండి. సార్ ముగ్గురు అంటే మూడు సెక్షన్స్ సంబంధించిన వాళ్ళు. ఒకటి విద్యార్థులు, H1B ఉద్యోగులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి రాహుల్ రెడ్డి గారు ఏమైనా ఒక 2-3 సలహాలు చెప్పండి. ఈ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే లోపు వాళ్ళు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇమీడియట్ గా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళ ముగ్గురికి ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, గ్రీన్ కార్డ్ అన్నది మీరు ఫస్ట్ ఇయర్ H1B అప్లై చేసుకోవాలి. మీరు వీలైనంత మట్టుకు ఎంత తొందరంతా అప్లై చేసుకోండి. మీరు ఎంత డిలే చేస్తే అంత నాశనం అవుతారు మీరు. ఎందుకంటే ఇదివరకు లేబర్ సర్టిఫికేషన్ I-140 కొన్ని రోజుల్లో మేమైతే 3-4 రోజుల పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ వచ్చిందండి మాకు. ఏది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని రెడీ ఉంటే 3 రోజులు 4 రోజుల పర్మ్ వచ్చింది, లేబర్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవాళ ఒక పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే మాకు 2 ఏళ్ళు పడుతుందండి, 2 ఏళ్ళు పడుతుంది. సో మీరు 6 ఏళ్ళల్లో మీరు పుణ్యకాలం 4 ఏళ్ళు గడిపోయిన 5 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు నెత్తి మోరు పట్టుకొని మా దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడున్న సొల్యూషన్స్ చాలా కష్టమైతే. మీరు H4 వాల్స్ వస్తుంది, F1 వాల్స్ వస్తుంది, V2 వాల్స్ వస్తుంది, ఆ జాబ్ లేకుండా ఉండాల్సి వస్తుంది. ఇటువంటి అన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్నే మీరు H1B అప్లై చేసుకోండి. ఇంకోటి ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ ఒక్క వీసా స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు ఎక్స్టెన్షన్ తెచ్చుకోండి. ఇది ఎంతమంది పప్పుల కాలేస్తారంటే వైఎన్ఆర్ గారు, అసలు 50-60% పప్పుల కాలేస్తారు. అయితే మీరు అడగొచ్చు, మరి ఎక్స్టెన్షన్ కాకపోతే వీళ్ళు వర్క్ చేయొచ్చా అంటే అవును, వర్క్ చేయొచ్చు. మీరు ఇప్పుడు H1B ఉన్నది మీది, ఇప్పుడు ఏప్రిల్ 2026 లో H1B ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఈ కంపెనీ నుంచి ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తున్నారు. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు మీరు 240 days ఎక్స్టెన్షన్ రిసీట్ నోటీస్ పని చేసుకోవచ్చు. 240 days అంటే ఏప్రిల్ ఎక్స్పైర్ అయితే 240 days అంటే 8 నెలలు.
హ్మ్. అంటే దాదాపుగా డిసెంబర్ దాకా మీరు పని చేసుకోవచ్చు. చూసుకుందాలే మళ్ళా. హ్మ్. హ్మ్. అటువంటి అవగాహన పట్టుకోకండి. ఓకే. మీరు దీన్ని 6 నెలల ముందే ఫైల్ చేసుకోవచ్చు. అంటే అక్టోబర్‌లో ఫైల్ చేసుకోవచ్చు. అక్టోబర్ 2025లో ఫైల్ చేసుకోవచ్చు. ఇవి 8 నెలల్లో ఏం ఇంకోటి జరుగుద్దో తెలీదు. రిజల్ట్ ఏం రూల్స్ చేంజ్ అవుతాయో తెలీదు. ఎప్పుడు ఏ ఎలక్షన్ వస్తాయో ఏమైతారు తెలీదు. మీరు మీరు గనుక మీరు గనుక ఏప్రిల్ 2026లో మీరు ఎక్స్టెన్షన్ చేసుకున్నారనుకోండి, హ్మ్. 2029 దాకా అయిపోతది. అప్పటికి మన ట్రంప్ బాధ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉంటది. హ్మ్. సో అది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చే రెగ్యులేషన్స్ ప్రకారం ఏందంటే కన్సల్టింగ్ కంపెనీస్ మీద ఇబ్బందిగా ఉంది. హ్మ్. ఫస్ట్ జాబ్‌లు ఈజీగా దొరకాలంటే కన్సల్టింగ్ కంపెనీస్ బానే ఉంటాయి. హ్మ్. కానీ మీరు I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కన్సల్టింగ్ కంపెనీలు ఉంటే వీలైనంత మట్టుకు ఫుల్ టైం జంప్ చేయడానికి ట్రై చేయండి. హ్మ్. ఒకవేళ గనుక మీరు కొందరు ఏమంటారంటే ఫుల్ టైం జాబులు వస్తలేవు అంటే మరి వేరే వాళ్ళకి ఎందుకు వస్తాయి నీకెందుకు వస్తలేవు? హ్మ్. అద్దంలో ఒకసారి ముఖం చూసుకోవాలి. హ్మ్. ఎందుకు చూసుకోవాలంటే నీ క్వాలిఫికేషన్స్ ఎక్కడనో దెబ్బ ఉన్నాయి. నువ్వు అప్డేట్ చేసుకోవాలి. నీ ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. మీకు సోషల్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ అప్డేట్ చేసుకుంటే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉంటావు. ఓకే. లేదా అంటే ఇబ్బందులు పడతావు. ఓకే. ఓకే. ఓకే సార్. అంతే కదా! దట్స్ ఇట్ ఫర్ ఈ కొత్త రూల్స్‌కి యా సంబంధించి. ప్రపోజ్డ్ రూల్స్‌కి సంబంధించిన యా ఇన్ఫర్మేషన్ సరే. ఏమైనా యాడ్ ఒక్కటండి చేస్తారా? ఇప్పుడు ఓపీటీ రూల్స్ మనము 2 ఉన్నాయండి. స్టూడెంట్ వీసా గురించి మాట్లాడినాము. ఆ! ఓపీటీ మీద కూడా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కూడా కొత్త రెగ్యులేషన్ తీసుకొచ్చిన ప్రయత్నిస్తున్నారు. హుహు. అయితే అది మాత్రం 2027లో వాళ్ళు టార్గెట్ పెట్టిండ్రు. హుహు. 2027లో టార్గెట్ పెట్టిండ్రు కాబట్టి హ్మ్. అవి రూల్స్ ఎట్లా ప్రపోజ్ రూల్స్ ఎట్లుంటాయి అన్నది చెప్తాం మేము. హుహు. అయితే వాటిని ఈ ప్రపోజ్ రూల్స్ ఎట్లుంటాయి ఏముంటాయని మేము ఇప్పుడే క్లియర్ గా చెప్పలేము. హ్మ్. మీరు రెగ్యులర్ గా మా దగ్గరకు వస్తే చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు ఈ ఈ వీడియో చూస్తున్న 2027 హ్మ్. సార్ చెప్పండి. ఈ 2027లో ఏవైతే రెగ్యులేషన్స్ వస్తాయో అంటే ఇప్పుడు పోయే పిల్లలందరికీ కూడా ఈ కొత్త రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి ఓపీటీ. ఓకే. అయితే వాళ్ళు ఏమంటారంటే ఎవరైతే ఓపీటీ మీద ఎంప్లాయీస్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా అమెరికన్స్ ను డిస్ప్లేస్ చేయరాదు. అక్కడ ఎవరికైనా అమెరికన్స్ అప్లై చేస్తే ఈ ఓపీటీలోకి జాబ్ ఇవ్వద్దు అని ఉన్నది. ఇదివరకు ఏంటంటే ఓపీటీకి అటువంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. హుహుహుహుహు. వాడు నీకు మంచి పని చేస్తే తీసుకో. ఓకే. అమెరికన్ తీసేస్తావా అని ఏం చెప్పలేవు. సో ఓకే. అవి కొత్త రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు పోయే వాళ్ళకి ఈ 2027 రెగ్యులేషన్స్ కూడా అప్లై అవుతాయి. ఓకే. ఓకే. సార్ చాలామంది ఈ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కొంత. ఇది కాకుండా ఇండివిడ్యుయల్‌గా, పర్సనల్‌గా ఇంకొంతమంది క్వైరీస్ ఉంటాయి. వాళ్ళెవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి ఒక మీరు చాలా సార్లు మేము చెప్తున్నారు. బట్ ఈ వీడియోలో 2000 2012 నుంచి ఫ్రీ అంతకుముందు కాన్ఫరెన్స్ కాల్ ఉండే. ఆ తర్వాత జూమ్ వచ్చిన తర్వాత జూమ్ కాల్ మూవ్ అయినాం. 2012 నుంచి ఇప్పటికంటే 14 ఇయర్స్ నుంచి అండి. ప్రతి సింగిల్ వర్కింగ్ డే మండే త్రూ ఫ్రైడే హ్మ్. హాఫ్ అన్ అవర్ మేము ఎలక్ట్ చేస్తామండి. ఎవ్రీ డే. ఎవరు కూడా ప్రపంచంలో ఎవ్రీ డే హ్మ్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు జూమ్ లాగిన్ కావచ్చు. మా ఆర్ఎన్ లా గ్రూప్ పోయి హ్మ్. ఆడ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉంటది. ఆ టైమింగ్స్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచైనా లాగిన్ అయిపోయి ఆ పర్టికులర్ టైంలో మీరు వచ్చి క్వశ్చన్ అడగొచ్చు. అందులో కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మేము ప్రమోట్ చేస్తాం. హుహు. ఎందుకంటే కొందరు రిపీట్ గా వచ్చే వాళ్ళకు కొత్త వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మీరు వచ్చి మీరు కొత్త క్వశ్చన్స్ మీరు ఎప్పుడు మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోతే మీరు వచ్చి అక్కడ మమ్మల్ని క్వశ్చన్స్ అడగొచ్చు ఎప్పుడు కూడా. హుహు. ఇది అవైలబిలిటీ ఉంది. మీరు 14 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా 95% నేనే ఉంటా. అప్పుడప్పుడు నేను లీవ్ అబ్సెన్స్ సిక్ అని ఉండొచ్చు కదండి. హ్మ్. అటువంటప్పుడు మా కొలీగ్ ఎమ్లీ న్యూమెన్ కానివ్వండి, రెబెకా చెన్ కానివ్వండి, తర్వాత స్టీవెన్ బ్రౌన్ మన ఆఫీస్కి వచ్చిన స్టీవెన్ బ్రౌన్ ఎవరన్నా అటెండ్ అవుతారండి. హుహు. హుహు. సో టైమింగ్ సార్? ఏ టైంలో? అది ఒకటి యూఎస్ ఇప్పుడు టైమ్ ఇదివరకు చెప్పండి. ఏం దాన్ని చేసాం బట్టి అంటే చెప్తాను. 11:30 సెంట్రల్ టైం అని చెప్పినాం అన్నట్టు ఇదివరకు. హుహు. అయితే కొందరు ఏమంటారు 11:30కే నాకు ప్రతిరోజు మా ఆఫీస్ లో మీటింగ్ ఉంది అంటారు. పాపం. అంటే ఏం చేసినామంటే ఆ! ఏం చేయాలి? 11:30 2 రోజులు 3 రోజులు 11:30 ఒక రోజు 3:30 పెట్టాం. హ్మ్. ఇంకోటి ఏమంటాడు నాకు అదే 11:30కి 3:30కి మీటింగ్ ఉందని. సో హ్మ్. దానికోసం మాకు 3 డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయనండి. హుహు. మండే మండే ఫ్రైడే హ్మ్. మండే ఫ్రైడే నేమో 3:30 సెంట్రల్ టైం. హ్మ్. 3:30 సెంట్రల్ టైం. మేము హ్మ్. టెక్సస్ ఉంటాం కాబట్టి ప్రపంచంలో ఏ టైం ఉన్నా కానీ మేము మా టైమే చెప్పుకుంటాం. ఓకే. హ్మ్. హ్మ్. తర్వాత ట్యూస్డే అండ్ థర్స్డే 11:30 సెంట్రల్ టైం. ఓకే. వెడ్నెస్డే ఒక్కరోజు మాత్రం 4:30 సెంట్రల్ టైం. ఈ టైమింగ్ లో మీరు వచ్చి క్వశ్చన్స్ అడగచ్చు అండి. ఓకే. మీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిపోయి క్వెషన్స్ అడగొచ్చు. జూమ్‌లో జాయిన్ అవ్వచ్చు. జూమ్ లింక్ ఆడ జూమ్ లో జాయిన్ అవ్వచ్చు.
రైట్. ఆ ఇన్ఫర్మేషన్ అంత ఉందండి ఆర్ఎన్ లా గ్రూప్ లో. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ప్రపోజ్డ్ షూర్. రూల్స్‌కి సంబంధించి 5 కీలకమైన అంశాలకు సంబంధించి ఈ 2026లో రాబోతున్న కొత్త చేంజెస్ సంబంధించి రాహుల్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్. రాహుల్ రెడ్డి గారిని పర్సనల్‌గా కమ్యూనికేట్ అవ్వాలంటే కూడా వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీగా ఆయన క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తారు. మీకున్న క్వైరీస్ ఏమైనా ఉంటే రాహుల్ రెడ్డి గారిని ఆ వెబ్‌సైట్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వెబ్‌సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియోలో కింద కామెంట్ చేస్తాను.